హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు వీళ్ళందరూ షట్చక్రవర్తులు. ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి షట్చక్రవర్తులు వీళ్ళు. మన పూర్వ చరిత్ర తెలుసుకునే క్రమంలో ఇప్పుడు మనం హరిశ్చంద్రుడి గురించి తెలుసుకుందాం. ఓకేనా? హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన ప్రముఖ చక్రవర్తి, సూర్యవంశపు రాజు. ఇతను త్రిశంకుని పుత్రుడు, పరమ సత్యనిష్ఠా గరిష్ఠుడు, పరాక్రమవంతుడు కూడా. రాజసూయ యాగం చేసి దేవేంద్రుణ్ణి మెప్పించి బంగారు రథాన్ని కానుకగా పొందాడు. అంత గొప్పవాడు. ఈయన గురించి బ్రహ్మాది దేవతలు చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఈయన భార్య చంద్రమతీదేవి, మహాపతివ్రత. ఈమె మెడలో మాంగళ్యం భర్తకు తప్ప వేరెవ్వరికి కనిపించదు. ఈ దంపతులకి రోహితాసుడు అనే బిడ్డ ఉన్నాడు. ఈ దేవతలు గొప్పగా చెప్పుకోవడం ఈ హరిశ్చంద్రుడి గురించి ఒకసారి విశ్వామిత్ర మహర్షి విని ఇతన్ని ఒకసారి పరీక్షిస్తాను అని దేవతల అనుమతి పొంది హరిశ్చంద్రుడి దగ్గరికి వస్తాడు. హరిశ్చంద్రుడు ఒక యాగం చేయాలనుకుంటున్నాడు. తలవని తనంపుగా ఈ విశ్వామిత్రుడు వచ్చేటప్పటికి యాగాన్ని చేయమని అర్థించాడు. సరేనన్నాడు విశ్వామిత్రుడు. యాగం పూర్తయింది. యాగం పూర్తయ్యాక మరి విశ్వామిత్రుడిని, మీరు చాలా బాగా యాగాన్ని పూర్తి చేశారు, మీరేం కోరుకుంటే అది నేను ఇస్తాను అని చెప్పేసి హరిశ్చంద్రుడు గురుదక్షిణ అడిగేటప్పటికి విశ్వామిత్రుడు అన్నాడు, నీ రాజ్యం సంపదలు అన్నీ నాకు ఇచ్చేసే అన్నాడు. అనేటప్పటికి మాట ఇచ్చాడు కదా, అందుకని హరిశ్చంద్రుడు మొత్తం అంతా గురువుకి విశ్వామిత్రుడికి ధారపోసేశాడు. అన్నీ అయిపోయాక మరి నేను యాగం చేయించాను కదా, నాకు దక్షిణ ఇవ్వు అన్నాడు. నువ్వు ఇంతకు ముందు ఇచ్చినది నువ్వు ఇచ్చిన వరం, అదే ఇష్టకామ్యంగా ఇచ్చినటువంటిది. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను పూజ చేయించినందుకు గాను నాకు యాగదక్షిణ ఇవ్వమని అన్నాడు. అనేటప్పటికి కరెక్టే కదా అతను అడిగింది, అందుకని కొంత సమయం ఇవ్వమని హరిశ్చంద్రుడు అన్నాడు. సరేనన్నాడు విశ్వామిత్రుడు. భార్యా బిడ్డల్ని తనని తాను అమ్ముకుని రుణం తీర్చుకుందాం అనుకున్నాడు హరిశ్చంద్రుడు. భార్యా బిడ్డల్ని ఒక వ్యాపారస్తునికి దాసిగా అమ్మేశాడు. కొంత ధనం వచ్చింది. ఈ విశ్వామిత్రుడి శిష్యుడు నక్షత్రకుడు, ఆయన్ని వీళ్ళ వెంట పంపించాడు అన్నమాట. మరి రాజ్యం ఎలాగూ విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు కాబట్టి, దానంగా ఇచ్చేశాడు కాబట్టి వాళ్ళని విడిపోమన్నాడు అక్కడి నుంచి. మరి యాగదక్షిణ వసూలు చేసుకోవాలిగా, అందుకని నక్షత్రకుడిని వెనకాల పంపించారనమాట. సో ఈ భార్యా బిడ్డలు నమ్మాక కొంత ధనం వచ్చింది, అది నక్షత్రకుడికి ఇచ్చాడు. ఇది సరిపోలేదన్నాడు అతను. అనేటప్పటికి తనని తానే ఒక కాటికాపరికి అమ్ముడుపోయాడు. మిగిలిన ధనం కూడా అతనికి, అదే ఆ వచ్చిన ధనం కూడా నక్షత్రకునికి ఇచ్చి పంపించాడు. ఇంకెలాగా పడరాని పాటలు పడ్డాడు. అతని సత్యసంధతకి, నిష్టకి బ్రహ్మాది దేవతలు, విశ్వామిత్రుడు అందరూ సంతుష్టులై తిరిగి అతని సంపదల్ని, రాజ్యాన్ని అతనికి అనుగ్రహించారు. అలా హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడిగా చరిత్రలో నిలిచిపోయారు. చిన్నగా చెప్పినా మనం నిజాయితీగా ఉంటే గెలుస్తాం.
అదే ఈ కథలో నీతి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.